ఉగ్రవాద పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సాయంత్రం 4 గంటలకు శాంతి భద్రతలపై కీలక సమావేశం నిర్వహించనుంది. పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడి నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో భద్రతపై సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, భారత్ పాకిస్తాన్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుంది, సో యుద్ధం నేపథ్యంలో దేశం అంతా కూడా అలర్ట్ అయింది. సో ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే అలర్ట్ అయింది, ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏదైతే భద్రతకు సంబంధించిన అంశంపై ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అలాగే సిఎస్ అయినటువంటి కె రామకృష్ణారావు అందరూ కూడా హాజరవుతారు. ఏదైతే దేశంలో ప్రస్తుతం ఏదైతే జమ్మూ కాశ్మీర్లో బార్డర్లో ఏదైతే నెలకొన్న పరిస్థితి ఉందో, ఈ పరిస్థితి నేపథ్యంలో హైదరాబాద్ అనేది కూడా చాలా సెన్సిటివ్ ప్లేస్. ఇది హైదరాబాద్లో కూడా కొంత దాడులు జరగవచ్చు, అల్లర్లు జరగవచ్చు అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి నేపథ్యం మనకు తెలుస్తూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ చాలా సెన్సిటివ్ కేసు అయినటువంటి తరుణంలో ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్, హైదరాబాద్, అలాగే ఏదైతే రాచకొండ పోలీస్ కమిషనర్లు అందరూ కూడా ఏదైతే సమావేశానికి హాజరవుతారో ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారనే ఒక అంశంపై ఏదైతే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మనం చూసాం ఇప్పటికే ఏదైతే ఐపీఎల్ కూడా ఏదైతే బీసీసీఐ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ల నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే మన హైదరాబాద్లో కూడా ఏదైతే అందాల పోటీలు రేపటి నుంచి ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభంగా ఉన్నాయి, మిస్ వరల్డ్ 2025. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా హై అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారు 100 దేశాలకు పైకి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, ఏదైతే అందాల పోటీల్లో పాల్గొనేటువంటి అందాల భామలు కావచ్చు, అందరూ కూడా ఏదైతే ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లోనే ఉన్నారు. సో రేపటి నుంచి అందాల పోటీలు కూడా ప్రారంభం కానున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, భద్రత విషయంలో చాలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. సో ఎక్కడ సెన్సిటివ్ ఏరియా అనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా హై అలర్ట్ని నిర్వహించుకోవాల్సి అవుతుంది. అక్కడ బలగాలను కూడా మోహరించాల్సిన అవసరం ఉంటుందనే దానిపై ఏదైతే సమీక్షా సమావేశంలో చర్చకు రానట్టు మనకు తెలుస్తుంది. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏదైతే ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కావచ్చు, అలాగే దేశం మొత్తంలో కూడా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ అనేది కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఏదైతే మత కల్లోలాలు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అలాంటి ఇష్యూస్ని జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఎందుకంటే దేశమంతా ఒకటై ప్రస్తుతానికి పాకిస్తాన్పై ఏదైతే యుద్ధం చేస్తుంది, సో దేశమంతా కూడా మన ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కట్టుదిట్టిన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తానికి కూడా జరిగేటువంటి ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణలో జరగడం, అందులో హైదరాబాద్లో జరగడం, చాలా సెన్సిటివ్ ప్లేస్లో జరుగుతున్న నేపథ్యంలో వీటన్నిటి విషయాలపై ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా అయితే ఏదైతే ఎవరి మీద అనుమానం వచ్చినా, ఎవరిపైనా ఎలాంటి డౌట్ వచ్చినా కానీ ఖచ్చితంగా వారిని చెక్ చేయాలి, వారితో మాట్లాడాలి, వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, వారి హిస్టరీ తెలుసుకోవాలని ఒక నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముప్పు ఎటు నుంచి ఎప్పుడు ఎలా రావచ్చు అనేది ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే భారత్ పాకిస్తాన్కి సంబంధించిన మధ్య యుద్ధం వాతావరణం మనం చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. సో ఇప్పటికే పాకిస్తాన్ దాడుల్ని ఏదైతే భారత్ ప్రభుత్వం తిప్పికొడుతుంది, ఆర్మీ ఏదైతే చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. సో ఎక్కడా కూడా పాకిస్తాన్కి అవకాశం ఇవ్వకుండా వారిని ముఖ్యమటాలు పట్టిస్తున్న విషయం మనం ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సచివాలయంలో 4 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి మంత్రులు, అలాగే ఏదైతే సిఎస్, అలాగే ఏదైతే 3 కమిషనర్లకు సంబంధించినటువంటి కమిషనర్లు అందరూ కూడా హాజరవుతారు. భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ఒక అంశంపై అయితే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మూర్తి, మరి అజీం, అయితే ఏంటంటే సైబరాబాదు అలాగేంటంటే భద్రత వైద్య పెట్టుబడుల కోసం కూడా తెలంగాణని ఆహ్వానిస్తూ ఉన్నారు కదా. పెట్టుబడుల విషయంలో కూడా భద్రత అనేది చాలా ప్రధాన అంశం. అప్పుడే దేశ విదేశాల్లో లేదంటే పెట్టుబడిదారులు కూడా మనకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంపై కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్కి ఎక్కువగా వస్తున్నారు. ఈ తరుణంలో ఏదైతే సెక్రటరియట్లో మంత్రులను కలిసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ పెట్టడానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్పై ఇప్పటికే డిస్కస్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ అయితే ఇప్పటికీ ఎంఓయూ కూడా చేసుకున్న తరుణంలో ఏదైతే వారికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఆ దేశానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఏదైతే చర్చలు జరుపుతున్నటువంటి సమయం కూడా ఇది. సో ఒకవైపు మిస్ వరల్డ్ 2025 జరుగుతున్నాయి, మరోవైపు ఇప్పటికే
సీఎం రేవంత్ రెడ్డి అనేక మారాటు దావోస్ కావచ్చు, విదేశీ పర్యటన జపాన్కు వెళ్ళొచ్చి కూడా ఏదైతే పెద్ద ఎత్తున కంపెనీలతో ఏదైతే టైప్ అయినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంఓయూ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి, కంపెనీ పెట్టడానికి ఉన్నటువంటి అనుకూలమైన వాతావరణం, ఇవన్నీ కూడా ప్రభుత్వంతో రాయితీల విషయంపై అన్నిటి కూడా చర్చించేటువంటి క్రమం ప్రస్తుతానికి జరుగుతుంది. రోజు కూడా అటు మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబుతో కావచ్చు, ఇతర మంత్రులతో కూడా ఏదైతే విదేశీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి చర్చలు కూడా జరుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ అనేది చాలా సెన్సిటివ్, చాలా హైలైట్ ప్లేస్, అలాగే పెట్టుబడులకు చాలా కీలకంగా కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అల్లర్లు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఎందుకంటే దేశం మొత్తాన్ని ఆకర్షించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏదైతే ప్రపంచాన్ని మొత్తాన్ని ఆకర్షించాలనే ఒక ఉద్దేశంలో ఏదైతే మిస్ 2025 కావచ్చు, అలాగే విదేశీ పెట్టుబడులను కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి తీసుకొస్తుంది ఇప్పటికే. సో దీనికి సంబంధించి ఆ సంస్థల ప్రతినిధులతో కూడా చర్చ జరుపుతున్న పరిస్థితి. సో ఇవన్నింటినీ కూడా సక్రమంగా జరగాలి, సవ్యంగా జరగాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కూడా హై అలర్ట్ ప్రకటించుకొని ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే మనం చూసాం, అయితే మాక్ డ్రిల్ భాగంగా కూడా ఏదైతే హైదరాబాద్లో ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 4 చోట్ల మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తరఫున చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇంకేమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కూడా ప్రభుత్వం ఎదుర్కోవడానికి ఎలా ముందుకుంది అనే దానిపై అయితే సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి ఏదైతే రాష్ట్ర సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కీలకమైన సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసింది. దీంట్లో మంత్రులు, అలాగే ఏదైతే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లు అందరూ కూడా ఏదైతే పార్టిసిపేట్ చేస్తారు. డీజీపీ జితేందర్ రెడ్డి కూడా దాంట్లో ఉండి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటుంది, సో భద్రతకు సంబంధించి ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలాంటి ఫోర్సెస్ ఉన్నాయి, మనం ఎలా ఉపయోగించవచ్చు, సో ఎలా జరగకుండా ముందుగానే మనం జాగ్రత్త పడవచ్చు, ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే ఎందుకంటే రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం, దేశ ప్రతిష్ట ఒకవైపు ఆల్రెడీ మనం పాకిస్తాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాము, చెమటలు పట్టిస్తున్నాము, చావు దెబ్బ కొట్టేస్తున్నాము. కానీ వారు ఏ క్షమయంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు చేస్తారో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే ఏదైతే కేంద్రం నుంచి ఏదైతే కొన్ని సూచనలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్లు కూడా సీఎస్లతో కూడా అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేతలు ఏదైతే మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఒక సూచన మేరకు ఏదైతే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ఈరోజు సాయంత్రం సచివాలయంలో 4 గంటలకు ఒక కీలక భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై, అంశాలపై ఏదైతే సమావేశాన్ని అయితే నిర్వహిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజిమ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.